ఆల్రెడీ మనం ఆడుతున్న మోషివెంగిలో లాలి అనే ఆట ఫస్ట్ బ్యాచ్ 9 పాయింట్స్ సాధించారు అండ్ సెకండ్ బ్యాచ్ రేవతి గారు అండ్ ఝాన్సీ గారు రెడీగా ఉన్నారు. మరి వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారు? రేవతి గారు పైకి 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 ఆపండి పైకి. ఆ ఒకటి వదిలేండి, ఆ రెండు, కొంచెం ఫ్రంట్ కి, మూడు, లేపండి లేపండి లేపండి, మళ్ళీ దించండి. అటు 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 పెట్టండి, అటుపై పెట్టండి, రైట్ సైడ్ పెట్టండి. 4, కొంచెం పైకి అనండి. సార్ 5, అటు ఇటు పెట్టండి. 6, 7, వెనకాల 8, 9 టైమ్స్. సో ఓవరాల్ గా మీరు కూడా 9 పాయింట్స్ సాధించారు. థ్యాంక్ యూ. ఓషివెంగ్లో మనం ఆడుతున్నాం లాలి అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి ప్రియాంక గారు, జ్యోతి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ స్టార్ట్. లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేయండి, పైకి లిఫ్ట్ చేయండి. మీరు మైక్ లో చెప్పండి. కింద ముందుకి. ఈమె అసలు ఇవి క్యాచ్ చేస్తుందో లేదో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మా 1 పాయింట్. మళ్ళీ లేపండి, మళ్ళీ పైకి. ఆగు, నువ్వు అలానే ఉంచు. చెప్పండి చెప్పండి అనుకో, కరెక్ట్ గా పట్టేటప్పుడు తీసేస్తున్నావు. 2 పాయింట్లు. లేపు. 3 పాయింట్లు. అమ్మా 4 పాయింట్లు ఇచ్చిందమ్మా. ఓషివెంగిలో మనం ఆడుతున్నాం లాలి అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి కోమలి గారు, ప్రశాంతి గారు రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. ముందుకి, ముందుకి తిప్పు. ఈమె అసలు క్యాచ్ చేస్తుందో లేదు నాకు తెలియ. ఇట్లా చేయట్టద్దు, చేయట్టద్దు, పైకి లేపు. ఎక్కడొచ్చింది పాయింట్? లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, పైకి, ముందుకి. 1 పాయింట్. వదిలే. మైక్ లో చెప్పండి, మైక్ లో చెప్పండి. పైకి లేపు, పైకి లేపు, ఇంకా లేపు, ఇంకా ఇంకా లేపు, ఇంకా పైకి లేపు, లేపు, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ లిఫ్ట్, ఇంకా పైకి, లిఫ్ట్ చేయి, 2 చేతులతో పెట్టి లేపు. 2 పాయింట్స్. వదిలే. మళ్ళీ 3 పాయింట్స్. ఇంకా లిఫ్ట్ చేయి, పైకి లిఫ్ట్ చేయి. అలా కాదు, అది వెళ్ళాలి. వదిలేండి, స్టాప్. సో ప్రశాంతి గారు అండ్ కోమలి గారు సాధించారు 3 పాయింట్స్. ఈరోజు ఓషివెంగ్లో మనం ఆడాం లాలి అనే ఆట. అండ్ ద విన్నర్స్ కేదారి గారు, అనురాధ గారు అండ్ ఝాన్సీ గారు, రేవతి గారు. కంగ్రాట్స్, కంగ్రాట్స్ మా, కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు జగదీశ్వరి గారు. సో అంతా మన వాళ్ళే, మన కుటుంబమే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ మనసులో బాధ ఏంటి చెప్పు. మాది శ్రీకాకుళం, కొత్తూరు మండలం, నివ్వగం గ్రామం. నేను, మా అక్క, మా చెల్లి, అమ్మ చనిపోయినప్పుడు నాకు మా అక్క వాళ్ళే పెళ్లి చేశారు. సో మీరు 3 పిల్లలు, మీరు అక్క, చెల్లి, 3 అమ్మాయిలే. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్న చేపలు పడుతుంటారు. అమ్మా చేపలు పడుతుంటారు. చేపల మార్కెట్, చేపల బిజినెస్ చేసేవారు నాన్నగారు. చేసేవారు. అమ్మ ఇంట్లోనే ఉండేవారా? అమ్మ కూడా, అమ్మ కూడా బిజినెస్ చేసేవాళ్ళు. ఏమైంది అమ్మకి? అమ్మకి నాన్నకి ఆరోగ్యం బాగలేదు. ఇద్దరికి కూడా. అప్పుడు బాగలేకపోతే నేను మాకు డబ్బులు లేకపోతే వేరే వాళ్ళకి ఇట్లా మా నాన్నకి బాగలేదు డబ్బులు ఇవ్వండి అనేసి అంటే చాలామంది మాకు సహాయం చేశారు. ఈ ఊళ్ళో ఎక్కువ కుళ్ళిపోయిందనేసి లోపల మళ్ళీ గుంటూరు కూడా తీసుకొచ్చి. ఎవరికి? అమ్మగారికి, నాన్నకి. అమ్మ ఉన్నప్పుడే నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం ఉంది, బాగలేదు. అప్పటికి కూడా చాలా మంది మాకు డబ్బులు సహాయం చేశారు. అందరి సహకారం తీసుకొని వాళ్ళు ఇచ్చిన సహాయంతో నాన్నగారికి ట్రీట్మెంట్ జరిగింది. శ్రీకాకుళంలో జరిగింది. ఇక్కడ గుంటూరు కూడా తీసుకొచ్చాము. మీ నాన్నగారు బతకరు అంటే
ఇంకా మేము ఇంకేం చేయాలి, మాకు డబ్బులు లేవు అని అంటే గవర్నమెంట్ వాళ్ళు మాకు ఫ్రీగా చేశారు. సో గవర్నమెంట్ హాస్పిటల్లోనే నాన్నగారు ట్రీట్మెంట్ చేశారు. అయినా సరే నాన్నగారు బతకలేదు. తర్వాత అమ్మకి మొన్నటి వరకు అమ్మకి కూడా బాగలేదు. అమ్మకి కూడా అట్లనైతే అంటే ముందు నాన్నగారు చనిపోయారా? నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయేసరికి మీ వయసు ఎంతమ్మా? చిన్న పిల్లలమే అప్పటికి. మీరు మీ చెల్లి అక్క ముగ్గురు చిన్న పిల్లలే. అమ్మాయిని ఎట్టుకొచ్చారు కుటుంబాన్ని. నేనే మొత్తం ముగ్గురు అక్కకి చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. దాంట్లో నేను కొడుకు లెక్కగా అమ్మకి నాన్నకి అంత మంచి చేసేదాన్ని. అంటే నాన్నగారు ఉండగానే అక్కకి చెల్లికి కూడా పెళ్లి అయిపోయింది. మీరెందుకు పెళ్లి చేసుకోవాలా? అంటే నాన్నకి అమ్మకి చేదోడు వాదోడుగా ఉందాం, నేను పెళ్లి ఇప్పుడు వద్దు, నేను మీతో తోడుగా ఉంటాను అని కొడుకులా. సో చెల్లికి కూడా మీరు పెళ్లి చేశారు మీరు చేసుకోకుండా. గ్రేట్ మా. మీరేం చదువుకున్నారా? ముగ్గురు ఎవరు చదువుకుని పొలం పనులు చేసుకుని ఇళ్లలో పని చేసి పొలం పనులు చేసి అలా కుటుంబాన్ని లాక్కొచ్చారు. బట్ మీరు మీ జీవితాన్ని త్యాగం చేసైనా అమ్మ నాన్నకి సపోర్ట్ ఉంటాను నేను అని చెప్పి చెల్లికి కూడా పెళ్లి చేశారు. సో ఆ తర్వాతే నాన్నగారు చనిపోయారు. ఇంకా అమ్మ మీరు అప్పుడు అమ్మ నేనే ఉండి వాళ్ళము. అక్కకు కూడా అప్పుడు అక్కకు పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చి మందులు తింటే పిల్లలు పుట్టారు. ఆ కానుపు కూడా నేనే చేసిన. అప్పుడు కూడా అమ్మకి బాగలేదు. సో మీరే ఇంటికి పెద్దల, చిన్న కూతురు మధ్యలో కూతురు అయినా సరే ఇంటికి పెద్దలా ఉండి అన్ని చేశారు. మా మరిదేమో అన్ని చండాలం పనులు చేసి చెల్లికి చాలా కొడుతుంటాడు, తిడుతుంటాడు. మొన్నటి వరకు ఇక్కడ ఉండి చంపడానికి కూడా చూసారు. చెల్లికేమో ఇక్కడ పెయిన్ ఎక్కువ ఉందంటే ఇప్పుడు డబ్బులు లేవు కదా, నేను ఏం చేస్తాననేసి ఇంకా నేను కూడా ఏం చెయ్యలేక కాముకున్నా. మా మరిదేమో వచ్చి రోజు కొడుతుంటాడు. అలాంటి వాడిని ఎందుకు నువ్వు నీ దారి నువ్వు చూసుకొని చెప్పేచ్చుగా. చాలా చెప్పాం దాని సరే అక్కే అన్ని చూసుకుంటుంది. కష్టాలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టాలు పెడుతూ ఉంటాడు, పరీక్షలు పెడుతూ ఉంటాడు దేవుడు. బట్ మనం ఎంత కష్టమైనా మీరు ఎలా ఒక కొడుకులా మీ ఫ్యామిలీని లాక్కొచ్చారో అదే భరిస్తే డెఫినెట్ గా ఒక మంచి రోజు వస్తుంది. అండ్ మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? మా అమ్మ చనిపోయిన తర్వాత మీరు చేసుకున్నారా? 5 నెలలు అయింది పెళ్ళయి. అమ్మ చనిపోయిన తర్వాత అక్కోళ్ళు నాకు ఇక్కడ మ్యారేజ్ చేశారు. ఎలా ఉంది మీ జీవితం? ఎలా ఉంది పెళ్ళి అయిన తర్వాత? అలాగే ఉంది. ఇంకా అది బాధ లోపల ఎంత బాధ ఉండేది తన గురించే. నువ్వు ఇంకా స్టిల్ నా అక్క బాగుండాలి, నా చెల్లి బాగుండాలి అని అనుకుంటున్నావమ్మా. ఇప్పుడు నీకు ఇంకో ఫ్యామిలీ కూడా ఉంది, నీకంటూ ఒక కుటుంబం ఉంది. అట్ ద సేమ్ టైం మా అక్క చెల్లి అనుకుని ఇక్కడ ఏమైనా నువ్వు అత్తగారి దగ్గర అదన్నా వాళ్ళకి ఇబ్బంది పెట్టావు అనుకో, మళ్ళీ నీ జీవితం కూడా ఏం ఇబ్బంది పెట్టకుండా నీ లైఫ్ గురించి కూడా ఆలోచించు. అండ్ మేమందరం కోరుకునేది మీ ముగ్గురు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. సో మా అందరి గుర్తుగా నీకు చిన్న కానుక, సరేనా? సో టేక్ కేర్ మా. చూసారు కదా, మనసులో మాటలో చాలా స్టోరీలు వింటున్నాం, చూస్తున్నాం. అమ్మాయిలు, తల్లిలు ఎంత గ్రేట్ అంటే వాళ్ళకున్నంత త్యాగం కానీ వాళ్ళకున్నంత ఆత్మ ధైర్యం కానీ ఎవ్వరికీ లేదు. అందుకే కుటుంబాన్ని నెట్టుకొస్తూ కొడుకు కంటే ఎక్కువ బాధ్యతలు తీసుకొని ఉమెన్స్ ఎప్పుడూ గ్రేట్ అని నిరూపిస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకోవాలి.